హలో అండి అందరికీ 8th క్లాస్ బయాలజీ సెకండ్ సెమ్లో మనకి 7th లెసన్ ఏంటంటే వాయు జల కాలుష్యం. ఈ లెసన్ అయితే టెక్స్ట్ బుక్లో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి 5th లెసన్ 6th లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెట్టాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇంకా 8th క్లాస్ ఫస్ట్ సెమ్లో 4 లెసన్స్ ఉంటాయి కదా, వాటికైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ కూడా యూట్యూబ్లో పెట్టాను. టెక్స్ట్ బుక్లో అసలు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను, ఆ నోట్స్ పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడైతే వాయు జల కాలుష్యం గురించి చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ వాయు కాలుష్యం చూద్దాం. మనం ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేం. అంతే కదండి. అసలు ఆహారం లేకుండా మనం కొంతకాలమైన మనిషి కొద్ది రోజులు జీవించగలడు, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేం. ఈ సాధారణమైన వాస్తవం స్వచ్ఛమైన గాలి మనకు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అంతే కదా, ఈ సాధారణమైన వాస్తవం అనేది స్వచ్ఛమైన గాలి మనకి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది అన్నమాట. గాలిలో వాయువుల మిశ్రమం ఉందని మీకు ఇప్పటికే తెలుసు, అంతే కదా. గాలిలో మనకి ఓన్లీ ఆక్సిజన్ కాకుండా అన్ని వాయువుల మిశ్రమం అయితే ఉంటుంది. ఈ మిశ్రమంలో 78% నత్రజని, 21% ఆమ్లజని మరియు కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఏంటంటే ఇది మనం పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. 78% నత్రజని, 21% ఆమ్లజని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు ఇతర నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. ఇవి చూసుకున్నట్లయితే 78, 21 ఇవే ఎంత అయిపోతుంది మనం అంటే 99% మనకి రెండు అయిపోతున్నాయి. 78% నత్రజని ప్లస్ మనం 21% యాడ్ చేసినంత అవుతుంది 99% అనమాట. 21% ఆక్సిజన్, మిగతా 1%లో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ పరిమాణంలో అయితే ఉంటాయన్నమాట. అయితే అసలు గాలి కాలుష్యం అనేది ఎలా ఏర్పడుతుంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే జీవులు నిర్జీవులు రెండింటిపై కూడా మనకి హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అంటారనమాట. జీవులు నిర్జీవులు రెండింటిపై కూడా మనకి హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా, ఓకేనా, జీవులు అవ్వచ్చు నిర్జీవులు అవ్వచ్చు, హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అవుతుంది. దీన్నే మనం వాయు కాలుష్యం అంటారనమాట. వాయు కాలుష్యం ఎలా జరుగుతుందో మనం చూద్దాము. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. గాలిని కలుషితం చేసే పదార్థాలను మనం వాయు కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్ని పర్వత విస్ఫోటనం నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. ఈ గాలిని కలుషితం చేసే పదార్థాలంట కొన్నిసార్లు ఎక్కడి నుండి రావచ్చు, కార్చిచ్చు, అడవులు సడన్గా దహనం అవుతాయి కదా, అది కార్చిచ్చు, లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి, అగ్నిపర్వతాలు కూడా మనకి ఉంటాయి కదా, అగ్నిపర్వతాల విస్ఫోటనం నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి ఈ పదార్థాలు కలుషిత పదార్థాలు అనేవి వస్తాయన్నమాట. కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా కూడా వాతావరణంలోనికి కలుషిత కారకాలు వచ్చి చేరుతాయి. వీటి వల్లే కాకుండా కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం వల్లే కాకుండా మన యొక్క కార్యకలాపాల వల్ల కూడా మనకి కొన్ని రకాల కాలుష్య కారకాలు వచ్చి చేరుతాయి. కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు వాయు కాలుష్య కారకాలకి ఆధారంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకి వాయు కాలుష్య కారకాలకి ఆధారాలుగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను మనకు ఉత్పత్తి చేస్తాయి. వాహనాలు అనేవి ఏంటంటే ఉత్పత్తి చేస్తే చూసుకోవాలి. అకాడమిక్ బుక్లో ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే, ఎక్కడి నుంచి బిట్ ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి అన్నీ కూడా చదువుకోవాలి. వాహనాలు అనేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్,
కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలని మనకి ఇక్కడ ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇవంట అధిక స్థాయి కాలుష్య కారకాలు వీటిల్లో ఉంటాయన్నమాట. ఓకేనా. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందంట, పెట్రోలు, డీజిల్ అనేవి మన వాహనాలు వేస్తారు వాహనాలు నడవడానికి. ఇవంట పాక్షికంగా మండించడం ద్వారా, వీటిని పాక్షికంగా మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక విషవాయువు. క్రింది వాటిలో విషవాయువు ఏంటి అని చెప్పి మనకు కొన్ని వాయువులు ఇచ్చేయచ్చు ఆప్షన్స్. కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి ఏంటమ్మా, విషవాయువు అనమాట. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంటే రక్త సరఫరాని మనకి ఇక్కడ తగ్గించేస్తుంది అనమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీల్చడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని మనకి ఇక్కడ తగ్గించేస్తుంది. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే వాయువు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. ఇది విషవాయువు. ఇది ఎలా మనకి ఉత్పత్తి అవుతుందంటే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఓకేనా. చూడండి, మీకు తెలుసా అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవును దాదాపు సమానంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఢిల్లీలో రిజిస్టర్ అయిన మనకి వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచారనుకో, ఢిల్లీలో వాహనాలు అనేవి అత్యధికంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అక్కడ ఎక్కువగా మనకి వాహనాల నుండి ఈ కారకాలు అయితే రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనకి వాయు కాలుష్యం అనేది ఈజీగా జరుగుతుందని. ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు అనేది ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానంగా ఉంటుందంట. నార్మల్గా ఇచ్చాడు ఇది తెలుసుకోవడానికి. నెక్స్ట్, వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర అనేది మనకి ఉంటుంది. చలికాలంలో ఏర్పడడాన్ని మనం చూస్తుంటాం అనమాట. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర, పొద్దున్న లెగ్గానే మనకి మంచు కురిసేస్తుంది, మొత్తం ఒక పొరలాగా ఉంటుంది. అది చూసే ఉంటారు. అయితే ఇది పొగ మంచుతో కూడుకున్న పొగ మంచు అనమాట. అది ఓన్లీ మంచు మాత్రమే కాదు, పొగ మరియు మంచుతో కూడుకున్న పొగ మంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు అనేది వేటి ద్వారా ఏర్పడుతుంది అని చెప్పి మనకి బిట్ అడగచ్చు. చూడండి, ఇక్కడ పొగమంచు అనేది ఏంటమ్మా, నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి, మెయిన్గా నైట్రోజన్ ఆక్సైడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ ఆక్సైడు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు అనేది ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకని పిల్లల్లో చలికాలంలో మంచులోకి తేకండి అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు గట్రా మంచులో తిరగొద్దు అంటారు. ఎందుకంటే మనకి ఆ పొగమంచులో ఈ కాలుష్య కారకాలు అనేవి ఉంటాయి అన్నమాట. నైట్రోజన్ ఆక్సైడ్ మరియు ఇతర వాయు కాలుష్య కారకాలు ఉంటాయి. దానివల్ల మనకి ఏమవుతుందంటే పిల్లల్లో ఉబ్బసము, దగ్గు, శ్వాసకు తీసుకోవడంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి అన్నమాట. అయితే వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. ఇక్కడ చూడండి, చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు అనేవి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. చమురు శుద్ధి కర్మాగారాల నుండి వాయుపూరిత కాలుష్య కారకాలు ఏంటి అని రిలీజ్ అవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. గుర్తుపెట్టుకోవాలి, సల్ఫరు, నైట్రోజన్ డయాక్సైడ్. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుందంట. ఇక్కడ చూసినట్లయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా ఏ వాయువు అనేది మనకి రిలీజ్ అవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్.
ఓకేనా. సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది మనకి ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్. ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాలు దహనం చేయడం ద్వారా రిలీజ్ అయిన వాయువు సల్ఫర్ డయాక్సైడ్. ఓకేనా. నెక్స్ట్ ఇతర రకాల కాలుష్య కారకాలు మనం చూసుకున్నట్లయితే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి కూడా కాలుష్య కారకాలే. వీటిని రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లలో, ఏరోసోల్ స్ప్రేలలో మనకి ఇక్కడ ఉపయోగిస్తారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సిఎఫ్సి అనమాట. క్లోరోఫ్లోరో కార్బన్స్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరి ఏరోసోల్ స్ప్రేలలో మనకి ఏంటి ఉపయోగిస్తారు, ఏ కాలుష్య కారకాలని ఉపయోగిస్తున్నారంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. సిఎఫ్సిలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. సిఎఫ్సిలు అనేవి వాతావరణంలోని దేన్ని దెబ్బతీస్తాయంటే ఓజోన్ పొరని. మనకి ఇక్కడ ఓజోన్ పొరను దెబ్బతీసే కాలుష్య కారకం ఏంటంటే సిఎఫ్సి అనమాట. అయితే ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది, అంతే కదా. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుడి నుండి రిలీజ్ అయిన మనకి ఇక్కడ సూర్యుని యొక్క హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని రక్షించే పొర అయినటువంటి ఓజోన్ పొరని మనకి దెబ్బతీసేది ఏంటంటే సిఎఫ్సి అనమాట. ఓజోన్ పొరకు రంధ్రం పడితే మనకి నష్టం అనేది కలుగుతుందన్నమాట. సిఎఫ్సిలను ఎక్కువగా వాడడం వల్ల ఓజోన్ పొరకి రంధ్రం పడే అవకాశం అయితే ఉంది. సిఎఫ్సిల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతుండడం సంతోషకరమైన విషయం. ఇప్పుడంట సిఎఫ్సిల స్థానంలో తక్కువ హానికర రసాయనాలను వాడుతున్నారంట. అవుతున్నాయి. మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ను దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇక్కడ మనం మోటార్ వాహనాల్లో ఏం వాడుతున్నాము, డీజిల్, పెట్రోల్ను వాడుతున్నారు. అది దహనమై మనకు పొగ వస్తుంది. దాని మూలంగా ఏమవుతుంది, గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి అనేది అవుతుందన్నమాట. దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి కంటి చూపుని తగ్గిస్తాయి. వీటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి అన్నమాట. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. పారిశ్రామిక ప్రక్రియలు ఏంటి, ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువుల ఉత్పత్తి అనేది అవుతుందన్నమాట. ఓకేనా. వీటి ద్వారా మనకి వాయు కాలుష్య కారకాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ కేస్ స్టడీ తాజ్మహల్ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ చూద్దాము. కలుషితమైన గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితం అవుతున్నాయి, అంతే కదా. మనకి ఇక్కడ కలుషిత కారకాలు అనేవి ఓన్లీ జీవులపైన కాకుండా నిర్జీవులపై కూడా మనకి ఇక్కడ ప్రభావాన్ని చూపుతున్నాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారము ఇవి ఏం చేస్తున్నాయంట, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయన పరిశ్రమలు, ముఖ్యంగా మనకి ఏం చేస్తున్నాయంటే మధుర చమురు శుద్ధి కర్మాగారము అనేవి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి అన్నమాట. అయితే ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది ఏ వాయువులు, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ అనమాట. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఓకేనా. సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీటి ఆవిరితో కలవడం వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మనకి ఇక్కడ
నీటి ఆవిరితో కలవడం వలన నైట్రిక్ ఆమ్లం ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం మూలంగా ఆమ్ల వర్షంగా మారుతాయి. ఈ ఆమ్లాలు అనేవి వర్షంతో కలిసి కురవడం మూలంగా మనకి ఇక్కడ ఆమ్ల వర్షంగా మారుతుంది. దీనిని ఆమ్ల వర్షం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆమ్ల వర్షంలో మనకి కాలుష్య కారకాలు మనకి ఏంటి అంటే మనకి ఇక్కడ మెయిన్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఆమ్ల వర్షంలో మనకి ఏ వాయువులు అంటే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ అనమాట. ఓకేనా, ఇవి చూసుకోవాలి. ఇవి ఎలా మనకి రిలీజ్ అవుతాయి అనేసి అంటే ఈ ఆటోమొబైల్ రసాయనిక పరిశ్రమలో ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారం మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా, ఈ వాయువులు ఏమవుతున్నాయంటే నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇది సల్ఫర్ డయాక్సైడ్ అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రోజన్ డయాక్సైడ్ అనేది నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ ఆమ్లాలు అనేవి వర్షంతో కలిసి కురుస్తాయి అన్నమాట. దాన్నే మనం ఆమ్ల వర్షంగా చెప్తాము. ఓకేనా, ఆమ్ల వర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేస్తుందంట. ఈ ఆమ్ల వర్షం ఏం చేస్తుంది, అందుకే మనకి ఇక్కడ తాజ్మహల్ గురించి అది ఇచ్చాడు కదా. ఎలా అంటే ఈ ఆమ్లాలు అనేవి వర్షంతో కలిసి ఈ ఆమ్ల వర్షం అనేది తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను మనకి ఇక్కడ నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారంట. మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటంటే ఆమ్ల వర్షాల కారణంగా తాజ్మహల్ యొక్క పాలరాయి పై పొర అనేది మనకి ఇక్కడ నాశనం అవుతుంది. దాన్నే మనం మార్బుల్ క్యాన్సర్ అంటామన్నమాట. ఓకేనా, చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి మనకి ఇక్కడ దోహదపడతాయి అన్నమాట. ఆ కలుషితాలు దేనికంట, పాలరాయి తెల్లగా ఉంటుంది కదా, అదేమో పసుపు రంగులోకి మారడానికి దోహదపడతాయి అన్నమాట. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. ఎందుకంటే అక్కడ పరిశ్రమల ద్వారా మనకి ఆ వాయువులు అనేవి రిలీజ్ అయ్యి ఆమ్లవర్షంగా మనకి నీటి ఆవిరితో కలిసి ఆమ్లవర్షం వచ్చి అవన్నీ కూడా మనకి పాలరాయి మారిపోతుంది. కాబట్టి వాటి స్థానంలో ఏంటి ఇక్కడ వాడమన్నారంటే ఇది చూసుకోవాలి. ఎల్పిజి మరియు సిఎన్జి వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలకు ఆదేశించిందనమాట. తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. సీసం లేని పెట్రోల్ వినియోగానికి మనకి ఇక్కడ మారాలి. పెట్రోల్ డీజిల్ వాడుతున్నారు కదా, వాటి స్థానంలో ఏంటంటే సీసం లేని పెట్రోల్ వినియోగం అనేది జరగాలి అని చెప్పి తాజ్మహల్ పరిసరాలలో వాహనాలకి మనకి ఇక్కడ సూచించిందంట. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏంటో చూద్దాము. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అంతే కదా, భూమిపై పడిన మనకి ఇక్కడ సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని ఏం చేస్తుంది, వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. అయితే పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుంటుంది. అలా మనకి పరావర్తనం మనకి ప్రయాణిస్తున్నప్పుడు ఆ వికిరణంలో కొంత భాగం అనేది ఏమవుతుందంటే కొంత భాగం అనేది వాతావరణంలో చిక్కుకుంటుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. అంతే కదా, వాతావరణంలో చిక్కుకోవడం వల్ల ఏమవుతుంది, భూమిని మరింత వేడి చేస్తుంది. మీరు నర్సరీలలో లేదా మరి ఎక్కడైనా గ్రీన్ హౌస్ని చూసినట్లయితే ఆకుపచ్చని పై తెర ద్వారా సూర్యుని వేడి అనేది లోపలికి అనుమతించబడుతుంది. ఆకుపచ్చని పై తెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఈ నర్సరీలలో మనకి గ్రీన్ కలరు ఆకుపచ్చని పై తెర ఉంటుంది కదా, ఆ తెర ఏం చేస్తుందంట, సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది కానీ బయటికి పోనీయదనమాట. పోనీయకుండా అక్కడ స్టోర్ చేస్తుంది. ఈ గ్రహించిన వేడి
గ్రీన్ హౌస్ లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది అనమాట. ఎందుకంటే లోపలికి వేడిని రాణిస్తుంది కానీ బయటికి పోనీయదు అనమాట ఆకుపచ్చని తెర. దానివల్ల ఏం చేస్తుంది, అక్కడ మొత్తం కూడా హీట్గా ఉంటుంది అనమాట. లోపల చేరిన వికిరణం బయటికి వెళ్లకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. అంతే కదా, నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరి ప్రభావాన్ని చూపిస్తుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం కూడా మనకి పైకి వెళ్లకుండా మనకి అక్కడ స్టోర్ అయి ఉండిపోతుంది అనమాట. అదే మాదిరి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీనిని ఏమన్నారంటే గ్రీన్ హౌస్ ప్రభావం, హరిత గృహ ప్రభావం అని అన్నారనమాట. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. అంతే కదా, వేడి అనేది మనకి ఉండాలి కానీ మరీ ఎక్కువ కాకుండా వేడైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం అనేది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఇది ప్రాణులకు ముప్పు కలిగిస్తుంది. గాలిలో ఉండే అధిక కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి. గాలిలో ఉండే అధిక కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటిగా చెప్పవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనలో ఒక భాగం. గాలిలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుందని మనకి తెలుసు. అది గ్రీన్ హౌస్ ప్రభావం అనమాట. గ్రీన్ హౌస్ ప్రభావం, హరిత గృహ ప్రభావం అర్థమైంది కదా. గ్రీన్ హౌస్ ప్రభావం తర్వాత మనకి భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. మానవ కార్యకలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి కారణమవుతున్నాయి. మానవ కార్యకలాపాలు కూడా మనకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్కి కారణమవుతున్నాయి. మెయిన్ ఏంటమ్మా, మనం ముందు లెసన్లోనే చూసుకున్నాం. మొక్కలు జంతువుల సంరక్షణలో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు మెయిన్ పెరిగిపోతుందంటే చెట్లు నరుకువేత, మనకి వృక్షాలు అనేవి తగ్గిపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది వాతావరణంలో పెరిగిపోతుంది అనమాట. అదే మన మానవ కార్యకలాపాల్లో అది ఒక ముఖ్య కారణమే కదా. నరికివేసేది మానవులే కాబట్టి చెట్లను, అది ఒక ముఖ్య కారణంగా మనం చెప్పవచ్చు. మానవ కార్యకలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి కారణమవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోకి వేడిని పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. అధిక కార్బన్ డైఆక్సైడ్ అయిపోవడం వల్ల అధిక వేడి అనేది మనకి ఇక్కడ ఉండిపోతుంది అనమాట. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోతుంది. మనం చెప్పాం కదా, వేడి ఉండాలి కానీ మరీ అత్యధిక ఉష్ణోగ్రత అయితే ఉండకూడదు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంట, వేడిని అనేది అంతరిక్షంలోకి పోనీయకుండా అక్కడ నిలిపి ఉంచేస్తుంది వాతావరణంలో. దానివల్ల మనం సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ క్రమంగా మనకి ఇక్కడ పెరిగిపోతుంది అనమాట. అందుచే దీనిని గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటారంటే భూమి వేడెక్కడాన్ని భూతాపం అంటారనమాట. దాన్ని ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటామన్నమాట. ఓకేనా, ఇలా జరిగిందనుకో మనకి గ్రీన్ హౌస్ భూతాపం అనేది ఎక్కువగా అయితే ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగవచ్చు అంట. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు అంటే 2 డిగ్రీస్ అనమాట. చూసుకోవాలి. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడం అయింది. నెక్స్ట్ మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. ఈ ప్రభావానికి మనకి కార్బన్ డైఆక్సైడ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, అదొకటని. అది కాకుండా ఇక్కడ మనకి మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వలె వీటిని కూడా హరిత గృహ వాయువులు అంటారు. వీటిని ఈ మీథేను, నైట్రస్ ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మనం ముందుగా చెప్పుకున్నాం. హరిత గృహ ప్రభావానికి కార్బన్ డైఆక్సైడ్ ఒకటి కారణమని. కాబట్టి వాటితో పాటు మీథేను, నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర వాయువులు ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వలె వీటిని కూడా మనకి హరిత గృహ వాయువులు అని కూడా మనకి ఇక్కడ అంటారనమాట. చూసుకోవాలి హరిత గృహ వాయువులు ఏంటి, సరైనది ఏంటి, సరికానిది ఏంటి అని మనకి ఇక్కడ బిట్ ఇవ్వచ్చు. కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయంట. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి.
క్యూ క్యూ క్యోటో క్యోటో ప్రోటోకాల్ అనేది ఇటువంటి ఒప్పందాలలో మనకి ఒకటి. క్యోటో ప్రోటోకాల్ అనేది ఇటువంటి ఒప్పందాలలో మనకి ఇక్కడ ఒకటి. ఎటువంటి ఒప్పందం? గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించేందుకు చాలా దేశాలు కొన్ని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇటువంటి ఒప్పందాలలో ఇది అనేది మనకి ఇక్కడ ఒకటనమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అనగా 0.5 డిగ్రీ సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్నమాట. ఉష్ణోగ్రత అనేది 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే మనకి ఇక్కడ 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూతాపం కారణంగా గంగోత్రి హిమానీ నదం కరగడం ప్రారంభమైంది. ఈ భూతాపం కారణంగా గంగోత్రి హిమానీ నదం కూడా మనకి ఇక్కడ కరగడం ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ వీటికి కూడా భూతాపానికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అందుచే వీటికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు ఎల్పిజి సిఎన్జి పెట్రోల్ అంటే అన్లైటెడ్ పెట్రోల్ అంటే సీసం లేని పెట్రోల్ మనకి ఇక్కడ వంటి ఇంధనాలు వాడడం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. నెక్స్ట్ నేను ప్రతి పాయింట్ అంటే ఇవి మనకి అంత నార్మల్గా ఇచ్చాడనమాట కాబట్టి చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను అనమాట. మన శక్తి అవసరాలకు వినియోగించుకునే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఇంధనాల వైపు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏంటంటే సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు. మనం ఇక్కడ చూసుకోవాలి అవసరాలకు మన శక్తి అవసరాలకు ఏం చేస్తుంది, శిలాజ ఇంధనాలకు బదులుగా మనం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అవి ఏంటంటే సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి అని మనకైతే ఇక్కడ ఇచ్చాడండి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం వన మహోత్సవం గురించి మీకు తెలుసా అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏ నెలలో అంట, జూలై నెలలో. ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే ప్రక్రియ ఏంటంటే వన మహోత్సవం. ఏ నెలలో చేస్తారు? జూలై నెలలో అనమాట. ప్రతి సంవత్సరం కూడా మొక్కలు నాటుతున్న పిల్లలు డయాగ్రామ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పొగతో నిండిపోవడం. ఇక్కడ చూడండి ఏంటంటే ఎండిన చెట్ల ఆకులను కాల్చే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది పిల్లలు. అయితే ఈ ప్రాంతం అంతా పొగతో నిండిపోవడంతో వారికి దగ్గు మొదలైంది. వాటిని కాల్చడం కన్నా కంపోస్ట్ గోతిలో వేసి పోడ్చడం అనేది మంచి ఎంపిక. మనకి ఎండిన చెట్లు ఆకులు గట్టు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలంటే కాల్చితే ఆ పొగ రిలీజ్ అవ్వడం వల్ల దగ్గు మొదలైనవి వస్తాయి అన్నమాట. అలా కాకుండా మనకి కాల్చడం కన్నా కంపోస్ట్ గోతిలో వేసి పోడ్చడం అనేది మంచి ఎంపిక అనేది ఇచ్చారు. నెక్స్ట్ జల కాలుష్యం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే జల కాలుష్యం. మన లెసన్ ఏంటి? వాయు జల కాలుష్యం కదా. వాయు కాలుష్యం గురించి అయితే ఇప్పటివరకు చూసాం. అందులో ఉన్న మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్, భూతాపం అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే జల కాలుష్యం చూసినట్లయితే హానికర పదార్థాలైన మరుగునీరు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ మొదలైన అంటే రేణుపూరిత ఇసుక, సిల్ట్ అంటే మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు అనేది కలుషితం అవుతుందన్నమాట. వాటర్లోకి ఏంటేంటి హానికరమైన పదార్థాలైన మురుగు అంటే మురుగు నీరు అనమాట. నెక్స్ట్ విషపూరిత రసాయనాలు, సిల్ట్ మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు అనేది ఏమవుతుంది? కలుషితం అవుతుంది అనమాట. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను ఏమంటాము? జల కాలుష్య కారకాలు. ఇక్కడ మనం గాలిలో మనకి కలుషిత పదార్థాలు అనేవి కలిస్తే ఏమన్నాం? కలుషిత వాయువులు కలవడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అలాగే నీటిలో కలుషిత కారకాలు కలవడం వల్ల నీటి కాలుష్యం, జల కాలుష్యం అనేది మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? నీరు ఏ విధంగా కలుషితం అవుతుందో చూసుకున్నట్లయితే భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందిన నదుల్లో గంగా నది అనేది ఒకటి, అంతే కదా.
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన నదులలో గంగా అనేది ఒకటి. ఈ నది భారతదేశ ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. భారతదేశ ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీర్చే నది ఏంటి అని అడగచ్చు. మనం చూసుకోవాలి. గంగా నది. అయితే మిలియన్ల కొద్ది ప్రజలు వారి దైనందిక నివాసిత అవసరాలకు ఈ నదిపైన ఆధారపడతారు. మిలియన్ల కొద్ది ప్రజలు వారి దైనందిక నివాసిత అవసరాలకు ఈ నదిపైన మనకి ఇక్కడ ఆధారపడతారనమాట. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి చేసిన అధ్యయనంలో మనం చూసుకున్నట్లయితే ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి మనకి చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలనున్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించారంట. ఆపదలో ఉన్న 10 నదులలో ఒకటి ఏంటంటే గంగా నది, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే. ఓకేనా. అయితే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యం మూలాలు అధిక స్థాయిలో ఉండడం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాల్లో ఈ నది అనేది మృత నదిగా మార్పు చెందిందనమాట. ఓకేనా. కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యం మూలాలు అధిక స్థాయిలో ఉండడం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా ఈ జలజీవనానికి పూర్తిగా ఆటంకం అనేది ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాలలో ఈ నది అనేది మృత నదిగా మార్పు చెందింది. అయితే దీనికోసం 1985లో ప్రారంభించిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. గంగా నది ఈ జీవనదిని కాపాడడానికి మనకి ఇక్కడ నెలకొల్పబడిన పథకం పేరు ఏంటంటే గంగా నది కార్యాచరణ ప్రణాళిక. గంగా నది కార్యాచరణ ప్రణాళిక. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1985లో మనకి ఇక్కడ ప్రారంభించబడింది. నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గంగా నదిలో కాలుష్య కారకాలను మనకి ఇక్కడ తగ్గించడం. ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించింది. మన ఇండియా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం ఎప్పుడంటే 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే కొత్త పథకాన్ని మనకి ఇక్కడ ప్రారంభించింది. చూసుకోవాలి. క్లీన్ గంగా జాతీయ మిషన్ ఎవరు ప్రారంభించారు? భారత ప్రభుత్వం. ఎప్పుడు? 2016లో. ఓకేనా. దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగా నది పరివాహిక ప్రాంతం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగా నది పరివాహిక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఒకటనమాట. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనేది మనం చూసుకున్నట్లయితే కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఇది ఒకటి. కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. కాన్పూర్లో ఎన్ని వేల కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి? 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిశ్రమల జాబితాలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్లు, రంగుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగా నదిలోకి విడుదల చేస్తున్నాయి. మరి గంగా నదిలోకి విడుదల చేయడం వల్లే కదా మనకి ఇక్కడ సంభవించే ప్రదేశాలలో కాన్పూర్ అనేది ఒకటయ్యింది. ఓకేనా. చూసుకోవాలి. ఇది మనకి ఇక్కడ గంగా నది గురించి జల కాలుష్యంలో అయితే గంగా నది ఎగ్జాంపుల్గా ఇచ్చి దాని గురించి చేసిన పథకాలు అవైతే మనకి ఇక్కడ ఇచ్చాడు. చూసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపించే రసాయనాలు ఏంటి అనేసి ఇవ్వచ్చు. ఆర్సెనిక్, సీసం మరియు ఫ్లోరైడ్లు అనమాట. నెక్స్ట్
ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం. ఏదైనా చెరువుని మనం దూరం నుండి చూసేటప్పుడు పై పొర అంతా కూడా గ్రీన్గా ఉండేటట్టు అయితే మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ శైవలాలు అభివృద్ధి చెందడం. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోకి చేరడమే దీనికి కారణం. అలా శైవలాలు ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటి పరిమాణంలో అధిక పరిమాణంలో మనకి ఇక్కడ రసాయనాలు అనేవి చెరువులోకి చేరడమే దీనికి కారణం. ఈ రసాయనాలు చెరువులోని శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ రసాయనాలు అనేవి చెరువులో శైవలాలు ఉంటాయి కదా, శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా మరణిస్తే చెరువులోని అడుగు భాగాన్ని గల విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఈ శైవలాలు మరణించాయనుకో ఏమవుతుందంటే చెరువు లోపల మనకు అడుగు భాగాన్ని విచ్ఛిన్నకారులు ఉంటాయి కదా, ఆ విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయన్నమాట. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అనేది అధికమవుతుంది, ఆక్సిజన్ వినియోగం అధికమవుతుంది అన్నమాట. దానివల్ల ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వలన జలచర జీవుల ప్రాణాలకి ముప్పు అనేది ఏర్పడుతుంది అనమాట. అత్యధిక ఆక్సిజన్ అనేది వినియోగం అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ తక్కువ అయ్యి ఏమవుతుందంట అక్కడ ఉన్న జలచర జీవుల ప్రాణాలకి ముప్పు అనేది ఏర్పడుతుంది. ఇది మనకి జల కాలుష్యంలో ఈ పాయింట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండే వచ్చే నీరు కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంట జల కాలుష్యానికి కారణమవుతుంది. అక్కడ నుండి వచ్చేది వేడి నీరు అనమాట. ఈ వేడి నీరు అనేవి మనకి డైరెక్ట్గా నదుల్లో కలవడం వల్ల కూడా మనకి నదిలో వాటర్ కూడా కలుషితమయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. ఎందుకంటే నదుల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అక్కడ నివసించే జంతువులు, మొక్కలు నెక్స్ట్ ప్రాథమిక జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట వేడి నీరు కలవడం వలన. నెక్స్ట్ తాగునీరు అనగానేమి, తాగునీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారు? ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ అయితే పిల్లలకి ఒక కృత్యం అయితే ఇచ్చారు. రోజు వాడే సరళమైన వస్తువులను ఉపయోగించి ఒక సరళమైన నీటి శుద్ధి పరికరాన్ని తయారు చేద్దాం. ఒక ఖాళీ పారదర్శక ప్లాస్టిక్ సీసాను తీసుకొని దాని మధ్య భాగంలో కోసి 2 భాగాలుగా చేయాలి. ఖాళీ ప్లాస్టిక్ పారదర్శక ప్లాస్టిక్ సీసాను మనం తీసుకొని దాన్ని మధ్య భాగంలో కోసి 2 భాగాలుగా చేయండి. పై భాగాన్ని గరాటులాగా చేసుకొని క్రింద భాగంలో తలక్రిందులుగా బోర్లించండి. పై భాగాన్ని గరాటులా చేసి కింద భాగాన్ని ఏం చేయాలి అంటే కప్పు ఉంటుంది కదా మూత, అది గరాటులా పనిచేస్తుంది అనమాట. ఇంకో భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని మనం ఏం చేయాలంటే తలక్రిందులుగా బోర్లించండి. ఇందులో శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా పేపర్ నాప్కిన్స్లను పొరలుగా పేర్చి ఆ ఇంకో భాగంలో ఏం చేయాలంటే ఆ శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా పేపర్ నాప్కిన్స్ను పొరలుగా పేర్చి వాటిపై దూది, ఇసుక, గులకరాలను వరుస పొరలుగా వేయాలన్నమాట. ఆ నాప్కిన్స్ పైన ఏంటంటే వేయాలి, దూది, ఇసుక, గులకరాలను వరుస పొరలుగా వేయండి. ఇప్పుడు అపరిశుభ్రమైన నీటిని ఈ పొరల గుండా పారించి వడపోయబడిన నీటిని పరిశీలించి చూస్తే మనకి ఏమవుతుంది, ఆ గులకరాలు, నాప్కిన్స్, దూది అవన్నీ ఉంటాయి కదా, అపరిశుభ్రమైన నీటిలో ఉన్న కలుషిత పదార్థాలన్నీ కూడా అందులో స్టక్ అయిపోయి కిందకి శుభ్రమైన నీరు అనేవి వస్తాయన్నమాట. ఇది మనకి ఇక్కడ ఇచ్చాడు, ఇది చూసుకోవాలి. కృత్యాలు కూడా అడగవచ్చు. ఈ కృత్యం దేనికి సంబంధించినది అని మనకి అడగచ్చు అనమాట. కాబట్టి చూసుకోవాలి. ఖాళీ పారదర్శక ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించి చేసే కృత్యం దేనికి సంబంధించింది అయితే మనకి నీటిని శుద్ధి చేయడంలో ఒక కృత్యం అన్నమాట ఇది. తాగడానికి అనువుగా ఉన్న నీటిని మనం త్రాగునీరు అని అయితే అంటూ ఉంటాం. ఓకేనా. ప్రపంచంలోని 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. ఇది చూసుకోవాలి. మనకు అడగచ్చు, ప్రపంచంలో ఎంత శాతం మంది జనాభాకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదంటే 25% మంది జనాభాకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. నీటిని శుద్ధి చేసే విధానాలలో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. నీటిని శుద్ధి చేసే విధానాలలో
నీటిని శుద్ధి చేసే పద్ధతిలో సరైనది ఏంటి సరికానిది ఏంటి అని మనకి ఇవ్వచ్చు. క్లోరినేషన్ అనేది మనకి సరైనది అనమాట. ఇది ఏ పద్ధతి అని అడగచ్చు. రసాయన పద్ధతి. ఇదే పద్ధతి. క్లోరినేషన్ అనేది రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు మరియు బ్లీచింగ్ పౌడర్ను కలిపి శుద్ధి చేస్తారు. చూసుకోవాలి ఈ రెండు నేమ్స్ కూడా. ఈ పద్ధతిలో క్లోరినేషన్ పద్ధతిలో నీటికి వేటిని కలుపుతారు అని అడగచ్చు. క్లోరినేషన్ కాబట్టి క్లోరిన్ బిళ్ళలు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్లీచింగ్ పౌడర్. ఓకేనా? క్లోరిన్ బిళ్ళలతో పాటు ఏంటి, బ్లీచింగ్ పౌడర్ అనమాట. కలిపి శుద్ధి చేస్తారు. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటి శుద్ధికి వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. వీటికి కొంత మాత్రమే మనకి ఇక్కడ వాటి పరిమాణానికి తగ్గట్టే, వాటర్ క్వాంటిటీకి మనం తగ్గట్టే ఇక్కడ క్లోరిన్ బిళ్ళలు బ్లీచింగ్ పౌడర్ని కలపాలి. అంతకుమించి ఎక్కువ క్లోరిన్ బిళ్ళలు వాడకుండా జాగ్రత్త పడాలి అయితే చెప్తున్నారు క్లోరినేషన్ ప్రక్రియలో. నెక్స్ట్ నీటిని చూడండి. ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి. 3R ప్రాసెస్ ఇక్కడ చూడాలి. తగ్గించడం, తిరిగి వాడడం, పునర్చక్రీయం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్ తగ్గించడం, రీయూజ్ తిరిగి వాడడం, 3 పునర్చక్రీయం. 3R ప్రాసెస్ అయితే ఇక్కడ మనం వాడాలి, చూసుకోవాలి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇది మనకి సరైన క్రమం కూడా చూసుకోవాలి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనమాట. తగ్గించడం, తిరిగి వాడడం, పునర్చక్రీయం. ఓకేనా? దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉదాహరణకు కూరగాయలు కడగడానికి వినియోగించిన నీటిని తోటలోని మొక్కలకు నీళ్లు పెట్టడానికి ఉపయోగించవచ్చు. అది మనం తిరిగి వాడవచ్చు. కూరగాయలు కడిగిన వాటర్ అనేది బయట సింక్లో పోసేసిన కన్నా మొక్కలకు మనం నార్మల్ వాటర్ వేస్తాం కదా, దానికి బదులు ఈ వాటర్ని వేస్తే మనం వాటర్ని ఆదా చేసినట్టు అవుతుంది కదా, అలా అని చెప్తున్నారనమాట. అయితే కారుతున్న కొళాయి నుండి 1 సెకనుకు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. మనం చాలా దగ్గర కొళాయికి వెళ్ళామనుకో, సరిగ్గా కట్టకపోవడం వల్ల డ్రాపు కారుతూ ఉంటాయి కదా వాటరు. అక్కడ కారుతున్న కొళాయి నుండి 1 సెకనుకు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. చూసుకోవాలి. 1 సెకనుకు ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుందంటే 1000 లీటర్ల నీరు. లేదంటే ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు ఎంత సమయానికి వృధా అవుతుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 సెకండ్కి అనమాట. ఇంతేనండి లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ అయితే మనకి ఇవ్వలేదు, అందుకే నేను చెప్పట్లేదు. మీకు ఈ లెసన్ యూస్ఫుల్గా అనిపిస్తే, అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. 8th క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th క్లాస్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే 6th, 7th నోట్స్ అయితే నా దగ్గర ఉంది, అదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటైతే చేస్తాను నెక్స్ట్ వీడియో. మీకు ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.